ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మరి కాసేపట్లో గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాల్టి సమావేశాలకు విపక్ష నేత జగన్ వస్తారని వైసీపీ నేతలు చెబుతుంటే సభ్యులు సంతకాలు పెడితే కాదు సభలో కూర్చుంటేనే హాజరు కౌంట్ అవుతుంది అంటూ స్పీకర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి మొదలు కాబోతున్నాయి. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలకు విపక్ష వైసీపీ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే సమావేశాల్లో ఒక్కరోజు మాత్రమే వైసీపీ సభ్యులు పాల్గొంటారా లేక సభ జరిగినన్ని రోజులు అసెంబ్లీకి వస్తారా అన్నది సస్పెన్స్ గానే ఉంది. రేపు అసెంబ్లీ సమావేశానికి వెళ్తున్నాం, అందరం ఉన్నాం. వెళ్ళి ఏదైతే గవర్నర్ గారి తాలూకా స్పీచ్ ఉందో, బడ్జెట్ సమావేశాల్లో జాయింట్ సెషన్ ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. అన్ని రేపు అయిన తర్వాత అవన్నీ విషయాలన్నీ కూడా చెప్తాం. మళ్ళీ లెజిస్లేటివ్ మీటింగ్లో మేము డిసైడ్ చేసుకుంటాం. ఎల్లుండి లెజిస్లేటివ్ మీటింగ్ ఉంది, దాని తర్వాత వచ్చే విషయాలన్నీ కూడా. ఇదిలా ఉంటే అసెంబ్లీలో నిబంధనలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు కఠినతరం చేశారు. Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. సభ్యులు సంతకాలు పెడితే కాదు సభలో కూర్చుంటేనే హాజరు కౌంట్ అంటూ ఆదేశాలిచ్చారు. ఇకపై రిజిస్టార్లో సంతకాల పద్ధతి లేదన్నారు. డిజిటల్ పద్ధతిలోనే హాజరు ఉందంటున్నారు. ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాల నుంచే ఈ నిబంధనలను అమలు చేయాలని అసెంబ్లీ సిబ్బందికి స్పీకర్ ఆదేశాలిచ్చారు. మరోవైపు వైసీపీకి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ము లేదని విమర్శించింది టీడీపీ. గత పాలనలో అవినీతి అక్రమాలపై నిలదీస్తామనే భయం ఉంది కాబట్టి సభకు రావడానికి భయపడుతున్నారు అనేది కూటమి సభ్యుల వాదన. నిజంగా భయం లేకపోతే ఇప్పటికైనా సభకు రావాలంటూ సవాల్ కూడా చేస్తున్నారు కూటమి నేతలు. పాలనను అవినీతిమయం, అసమర్థ పరిపాలన సాగించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈరోజు శాసనసభలో మాట్లాడడానికి జంకుతున్నారు, భయపడుతున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అనంతరం బీఏసీ సమావేశంలో సభ పని దినాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఈసారి 18 నుంచి 20 రోజులు సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నెల 14న ప్రభుత్వం బడ్జెట్స్ ప్రవేశపెట్టనుంది.